నమస్తే. ఏం చేస్తున్నారు? ఇవాళ నాకెంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేశాను, చూసేయండి. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని కన్నాలున్న గిన్నెలో ఇలా వేసుకొని వాటర్ పోయిన తర్వాత మంచి క్లాత్తో నీట్గా తుడుచుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసేసుకొని నీట్గా ఇలా పేస్ట్గా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో గుప్పెడు వేరుశనగ పప్పులు, గుప్పెడు చిన్న చిన్నగా తరుగుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుందాం. ఒక ప్లేట్లో 4-5 మెంతులు, 4 ఎండుమిర్చి, ఒక చెక్క, 4-5 లవంగాలు, ఒక గుప్పెడు నువ్వులు, ఒక గుప్పెడు ధనియాలు ఆల్రెడీ వేగుతున్న ఎండు కొబ్బరి ఇంకా వేరుశనగ పప్పుల్లో వేసుకొని కాసేపు దోరగా వేగనిచ్చేద్దాము. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేగుతున్న వాటికి యాడ్ చేసేసి వీటన్నిటిని చాలా చిన్న మంట మీద కాసేపు వేగనిచ్చేద్దాము. వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చేద్దాము, పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కూర కోసం ఒక బాండీ పెట్టుకొని దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర వేసి చిటపటమన్న తరువాత దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాము. వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని వేగనిచ్చేద్దాము. లో ఫ్లేమ్లో ఉంచేసి దీని మీద మూత పెట్టేసుకుందాము. ఒక పక్కన మన ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది. ఇందాక వేయించుకున్నాం కదా వేరుశనగ పప్పులన్నీ, వాటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ లాగా పట్టేసుకొని ఒక స్పూన్ చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు దోరగా వేగుతున్న ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని కలుపుకున్న తర్వాత వంకాయలు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటికి ఇలా 4 పక్కల ఘాట్లు పెట్టుకొని పురుగులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకొని ఒక్కొక్కటిగా అన్నీ దాంట్లో వేసేసుకొని సరిపడా ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని వీటిని కాసేపు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చేద్దాము. మూత పెట్టేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను. వంకాయలు సమానంగా వేగడం కోసం అన్నిటినీ మరొక వైపుకి తిప్పి కాసేపు వేగనిద్దాము. చూశారు కదా, ఒకసారి మనం గరిటెతో నొక్కి చూస్తే వంకాయలు మెత్తగా అనిపిస్తున్నాయి కదా, ఇంక ఈ వంకాయలు ఉడికిపోయినట్లే. మనం ఇందాక ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేద్దాము. పేస్ట్తో పాటు ముక్క మునిగేంత వరకు వాటర్ కూడా దీంట్లో వేసేసి ఒకసారి కలిపేసి కాసేపు హై ఫ్లేమ్లో మూత పెట్టేద్దాము. అప్పుడప్పుడు కలుపుకుంటూ మాడనివ్వకుండా తిప్పుకుంటూ చెక్ చేద్దాము. కాసేపు హై ఫ్లేమ్లోనే ఉంచేద్దాము. దీంట్లో కాస్త కరివేపాకు వేస్తున్నాను. మనం గమనిస్తూ ఉన్నట్లయితే కాసేపటికి మన గ్రేవీ కొంచెం తిక్కుగా అనిపిస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లో 2 స్పూన్ల కారాన్ని వేసేస్తున్నాను. అంతా బాగా కలిపేసి దీంట్లో 1 నిమిషం తర్వాత 4 పుదీనా ఆకులను కూడా వేసేస్తున్నాను. ఉప్పు కూడా సరిచూసుకొని అవసరమైతే ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసి సిమ్లోనే ఉంచేసి దీన్ని ఇలాగే కాసేపు ఉడకనిచ్చేద్దాము. కాసేపు ఉడికిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది అండ్ గ్రేవీ కూడా చాలా థిక్గా అయిపోయింది. దీంట్లో మనం లాస్ట్గా కొత్తిమీర చిన్న చిన్నగా తరుగుకొని వేసేసుకొని ఇంకాసేపు మనం సిమ్లో ఉంచినట్లయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మన వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఒక్కసారి తీసి చూద్దాము. అబ్బా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉప్పు కారం ముక్కకు బాగా పట్టి గ్రేవీ మంచి కన్సిస్టెన్సీతో ఈ గుత్తి వంకాయ కూర అన్నంలోకి ఎంత బాగుంటుందో. ఇది నా స్టైల్ గుత్తి వంకాయ కూర. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్తున్నాను, మీకు ఇది నచ్చుతుంది. ముక్క నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.